దేవునికి స్తోత్ర. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాము. చాలా సంతోషము. గత వారం నేను గోపాలపట్నంలో ఉపవాస ప్రార్థన కూడికలు జరుగు కారణం చేత మరి దైవ సేవకులు ఆహ్వానిస్తే అక్కడికి త్వరగా వచ్చేద్దామని వెళ్ళాను. కానీ అక్కడ వాక్యము త్వరగా కంప్లీట్ అవ్వలేని కారణం చేత మీ అందరూ కూడా ఎంతో ప్రార్థనతో ఈ యొక్క బలిపీఠం దగ్గర అంగలార్చిన ప్రార్థనను దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరి కొరకు మానక నేను ప్రార్థన చేస్తున్నాను. దేవాది దేవుడు మీ హృదయాలను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీ హృదయంలో ఉన్న ఆ నిజమైన భక్తిని దేవుడు చూసి మీ కుటుంబాలకు శ్రేష్టకరమైన ఈవులను సిద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు ఎదుట మనము మొర్ర పెట్టుకున్నది, మనుషులు ఎదుట మనం చెప్పుకున్నది అది ఒక మనిషిని ఇన్స్పైర్ చేయగలుగుతుందేమో, కానీ దేవుడి యొద్దకు మాత్రము అది తాగునట్లుగా లేదు. దేవునికి స్తోత్రం. అందుకనే మనము గత వారంలో పోయిన వారం కాక అంత ముందు వారం కూడా నేను మాట్లాడడం జరిగింది. యోన ఉపద్రవంలో నుంచి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. బయట ఉండగా ఆరోగ్యకరంగా ఉండగా యోన ఆ ప్రార్థన చేయలేక ఏం చేస్తున్నాడు? గుర్రు పెట్టి పడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. బాగా ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారండి? సుఖభోగాలకు అలవాటు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం. కానీ యోన ఎప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చింది? తను గాలిలో లేడు, నీళ్ళలో లేడు. చాలా రోతకరమైన చావో బతుకు తెలియని ఒక భయంకరమైన సందర్భంలో ఉన్న యోన యొక్క మత్స్యము యొక్క కడుపు గర్భంలో ఉండి ఆ యొక్క రక్త నీసి వాసనలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఎవరు చూడలేదు, ఒక దేవుడు మాత్రమే చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులను పరిశీలించి యథార్థ హృదయాలను కాపాడుకై యథార్థ హృదయాల పైన దేవుడి ఆత్మ ఏం చేస్తుంది? దేవుడి కనులు లోకమంతటిని కూడా సంచారం చేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినా మారలేని వారికి మనం ఏం చేస్తాం చెప్పండి? దేవుడంటే భయం ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. కష్టం వచ్చినప్పుడు లేదా వాళ్ళ భవిష్యత్తులు బాగు చేసుకోవాలన్న విధము ఉండదు. అందుకని అటువంటి వాళ్ళని మూర్ఖులుగా మనం పరిమళంలోకి తీసుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆలోచన చెప్పు వాళ్ళు లేకపోతే భయపడాలి. ఏది మంచి ఏది చెడు అని చెప్పినప్పుడు ఒకవేళ నా బతుకును బాగు చేసుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఏం చేయాలండి? దాన్ని చూసుకోవాలి. కానీ బతుకును బాగు చేసేది ఒక్క దేవుని వాక్యం ఒకటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని కూడా నేను మీకు ప్రార్థన అంశం కొరకే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొద్ద మనం అంగలార్చడానికి ఆధారాలు చూపించబోతున్నాం. దేవుని ఎదుట మనము అంగలార్చుట అంటే ఏంటండి? అంగలార్చడం అంటే మనము బహు దుఃఖముగా దేవునితో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లక్ష్మి గారు ఈ సంవత్సరం నుంచి కూడా తన భర్త ఏమాత్రం కూడా పనిలేదు. నిజంగా ఆ కుటుంబం ఎలాగా పోషింపబడుతుందో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా ఒక్కళ్ళ దగ్గర పనిచేయలేదు, ఒకళ్ళ దగ్గర చేజాపుతా లేదు. వారికి ఇచ్చిన రక్షణను బట్టి దేవుడు తన ప్రాణాన్ని కాపాడాడు, తన భర్తది తన అల్లుడిది. స్తోత్రం. కారణము రోదన చేయు స్త్రీలను కనుగొనండి అన్నాడు దేవుడు. స్తోత్రం. రమేష్ గారికి కొద్ది కోపం ఎక్కువ. ఆ కోపానికి తగినట్లుగా తన భార్య అయిన లక్ష్మి ఏం చేస్తుంది? శాంతంగా తనకి ఏదైతే కోపమో, ఎక్కడైతే తనకి ఇష్టం ఉండదో, ఎలాగైతే ఉండాలో, తన భర్తని ఎలాగైతే చిరాకు లేకుండా ఉండాలని చెప్పని తను లోపల వంట ఉండేటప్పుడు లేకపోతే ఏం చేస్తున్నప్పుడు అది దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటుందన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మంచి భక్తి. ఇవన్నీ విషయాల్లో ఇలా ఉండి కూడా దేవుని దగ్గరికి రావడం అనేది దేవుడు చూస్తాడు. వారిని యథార్థ హృదయాలుగా ఉంచుతాడు. స్తోత్రం చెప్పండి. ఇలాగ మీ అందరికి కూడా రూతు గారిని చూసిన నిజంగా ఎక్కడో ఒక్కరి గురించి వస్తున్నారో వాళ్ళు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. స్తోత్రం. ఈ పక్కన ఎవరు కూడా దేవుడు అంటే సరైన ప్రాధాన్యత లేదు. అందుకని దేవుడిని ఎతుకుతే దొరుకుతాడు. ఎవరు ఎతుకుతాడో వారికే దొరుకుతాడు. స్తోత్రం చెప్పండి. మరి కష్టం వచ్చేసినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు చాలామంది. అటువంటి ఒక్కడు దేవుడు వింటారండి? అటువంటి మాటలు, అటువంటి ప్రార్థన వింటాడండి? వెండు ఉపద్రవములో దేవుణ్ణి
కనుగొనాలంటే అంతకుముందు నీకు ఆయనకి కనెక్షన్ ఉండాలి. స్తోత్రం. అంతకుముందు నీకు ఆయనకి ఒక అవినాభాయ సంబంధాలు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంతకుముందు కూడా నువ్వు ఎక్కువగా ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. స్తోత్రం. అటువంటి సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడుతూ ఉండగా, ఎక్కువ సహవాసం చేస్తూ ఉండగా, ఒకవేళ చిన్న చిన్న తప్పులాంటి ఏమైనా చేసి ఒకవేళ ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా దేవుడికి వాళ్ళని క్షమించి వారి యొక్క ఉపద్రవము, వారి యొక్క కష్టంలోంచి దేవుడు వారిని కాపాడతాడు. స్తోత్రం. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఈ ప్రజలు దేవుని ఎదుట అంగలాడుస్తున్నారు. మీ అందరికీ తెలిసిన ప్రజలే, మీ అందరూ చూసిన వారే, వారి పరిస్థితి ఏమిటో మీరు తెలుసుకున్న వారే. ఆయన మరొకసారి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయము 23వ వచనంలో అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి సాకిరితో కూడిన పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారి వెట్టి పనులన్నిటిని బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారు మూల్గులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాము చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూసెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చేతులు దేవుడిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వెట్టి సాకిరి చేస్తున్న ప్రజలు వారి పరిస్థితిని దేవునితో చెప్పుకుంటున్న ప్రజలు, వారు ఎంత హీనమైన స్థితిలో ఉన్నామో, ఎంత వాళ్ళు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ కష్టాన్ని అనుభవించలేరు. వాళ్ళు శ్రమ పడుతున్నారు కానీ ఆ శ్రమకు తగ్గ ఫలితం ఉండలేదు. వాళ్ళు సోమరులుగా మాత్రం లేరు కానీ వాళ్ళు గొడ్డులా కష్టపడుతున్నారు కానీ అంతవరకు కూడా ఒక రాజుగారి యొక్క పరిరక్షణలో వాళ్ళు ఉండిపోయి ఏమాత్రం కూడా వాళ్ళకి తిండి పొదువు లేదు కదా. టైం ప్రకారంగా కూడా ఐగుప్తు రాజు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి భోజనం పెడుతున్నాడు. కానీ స్వేచ్ఛ లేదు, కానీ స్వతంత్రం లేదు. ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదని ఏమాత్రం కూడా వాళ్ళకి నియమ నిబంధనలు ఏం లేదు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయవలసిందే. మనం ఉంటాం కదా, ఎంత బతికి ఈ పని చేయనాక అంటుంటాం ఒక్కొక్కసారి మనం, అంతే కదండి. స్తోత్రం చెప్పండి. ఒకవేళ మీకు ఎవరైనా ఏమన్నా చెప్పకుండా పని ఏమన్నా చెప్పారనుకోండి, మీ అంతే వెంటనే మీ ఆత్మవిశ్వాసం ఏమంటుంది, ఇటువంటి పనులు చేయడానికి నేను ఇంటికి వస్తే బాగానే ఉంది, వెళ్దారంటే బాగానే ఉంది, బాగా చెప్పిస్తున్నారు. చెప్పి పని చెప్పలేని పని కూడా ఉంటుంది కదా, చెప్పి పని చెప్పకుండా పని అన్నది కూడా ఉంటుంది కదా అని వెంటనే మీలో మీరు అనుకొని, చిచ్చి ఏ ప్రభువా ఇటువంటి పనులు చేయనాక నన్ను కాకేసావు, ఇటువంటి పనులు చేయనాక వెంటనే వీడికి నాకు సంబంధం లేకుండా, వీళ్ళతో నాకు ఏమాత్రం కూడా ఇది లేకుండా నా బతుకు, నా ఒక తెలివితేటలు, నా ఇదంతా కూడా ఏమైపోయింది. నువ్వేంటి, నువ్వు నాకు ఇచ్చిన కృప ఏంటి, ఏమా ఏంటి ఇలాగైపోయినేటి, ఎవరితో చెప్తాం మనం? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో చెప్తాం? దేవునితో. అలాగే ఇశ్రాయేలు మొర్రపెడతారు. అక్కడ చెప్పిన మాటను మనం చూసినట్లయితే నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా. స్తోత్రం. హల్లెలూయా. నిట్టూర్పులు అంటే ఏంటి? అధిక దుఃఖముతో వారు కలిగి ఉన్న పరిస్థితిని వెల్లడిపరుస్తూ, వారు ఏ స్థితిలో అయితే ఉన్నారో ఆ స్థితిగతిని వారికి చెబుతూ. స్తోత్రం, స్తోత్రం. మనం ఆలోచన చేసుకోగలగాలి మన పరిస్థితి ఏమిటి, మన బ్రతుకు ఎలా ఉంది, మన జీవితం ఏంటి, అసలు ఏమన్నా భయము కానీ, అసలు ఏమైనా ఫ్యూచర్ మీద ఏమాత్రం అవగాహన కానీ, అసలు ఏమైపోతారన్నది. ఒక వీడియో పొద్దున చూశాను నేను. ఒకసారి వాటర్ ఫాల్స్కి వెళ్తే ఒక ఆవిడ జారిపోతే తలకు తగిలి చచ్చిపోయిందని చెప్పాను కదా. మళ్ళీ అదే స్థలంలో ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఆ ప్రమాదకరమైన స్థలమని చెప్పి ఎవరిని అలౌ చేయకూడదు. ఇది పిక్నిక్ల సమయం కదా, వెళ్ళిపోతుంటారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఏ స్థలానికి వెళ్ళాలో ఏ స్థలానికి వెళ్ళకూడదు అని జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అదే స్థలంలో మళ్ళా కింద నుంచి ఒక ఆవిడ చచ్చిపోయింది కదా, వాటర్ పడుతున్న చోటుకి పైకి ఏరిపోయారు చాలామంది పిల్లలు. అక్కడ కింద చాలామంది అవని స్నానం చేస్తున్నారు. ఆడు పై నుంచి జారి కింద పడ్డాడు.
వాటర్ ఫాల్స్లోకి వెళ్ళి అక్కడ ఆ నీరుని ముద్దాడుదామనో తాగుదామనో ఏదో అనుకుంటున్నాడు మనోడు. పైకి వెళ్ళి పైనుంచి కింద పెడితే వెంటనే ప్రాణము ఏమైపోయింది విత్ సెకండ్లో. స్తోత్రం. వ్యర్థమే, అంత వ్యర్థమే సమస్తమును. ఎవరు అసలు ఆలోచన చేస్తారు అసలు మనం? ఎవరు అసలు ఏమాత్రము కూడా నిట్టూర్పులు ఈ బతుకు ఇచ్చిన దేవుడికి ఉపయోగకరంగా? చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలను బాల్యదిన ముందుని సృష్టికర్తను స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఉండవలసిన స్థలాలు 3 అయితే బడి, లేకపోతే గుడి లేదా ఇల్లు. అయితే బడి లేదా గుడి లేదా ఈ 3 సేఫే. ఈ 3 కాకుండా ఎక్కడికి పంపించినా అది వాళ్ళకి సేఫ్, అది ఒక క్షేమం వాళ్ళకి కాదు. ఆ తర్వాత వచ్చిన ఉపద్రవంలో ఉన్నప్పుడు నిట్టూర్పులను, కన్నీళ్లు కాచ, లేకపోతే దుఃఖించడం, ఇవంతా వ్యర్థమే. తల్లిగా తండ్రిగా ఒక మంచి ఫ్యూచర్ను మన పిల్లలకి ఆకాశించే వాళ్ళగా మనం ఎప్పుడు కూడా మన పరిస్థితిని దేవుడి దగ్గర నిట్టూర్పులు విడుచుతూ మొర్ర పెట్టినట్లుగా ఉండాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరు బాధ్యతగా ఉంటారు? మీ పిల్లలేది? నీ యొక్క భర్త ఏడి? నువ్వెన్నిసార్లు దేవుని దగ్గర నిట్టూర్పును విడుచున్నారు? మీరెన్నిసార్లు దేవునితో ప్రార్థన చేస్తున్నారు? ఒకసారి అవగాహన చేసుకోవాలి. స్తోత్రం. వాళ్ళ నిజమైన అవసరమును, వాళ్ళ ప్రార్థనను దేవుడు విన్నాడంటే వాళ్ళు ఎంత రోదనతో ప్రార్థన చేసి ఉంటారు. స్తోత్రం. ఎంత వేదనతో ప్రార్థన చేసి ఉంటారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళకి ఎంత కడుపు మండిపోతుంటది. అక్కడ ఏమన్నాడు? ఐగుప్తు రాజు చనిపోయాడు, అంతవరకు ఉన్నాడు. ఆ రాజు పోతే రాజు తర్వాత కొడుకో లేకపోతే ఎవడోకి వస్తాడు రాజు. కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం మారదు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభుత్వాలు మారినా మన పరిస్థితి మారుతుందండి? రాజులు మారినా మన పరిస్థితి మారుతుందా? అధికారులు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు అనుకోండి, పరిస్థితి మారుతుందా? ఫిజిక్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్కి సంబంధించబడిన టీచర్స్ ఉంటారు స్కూల్లో. వీళ్ళ 3 కఠినంగానే ఉంటారు. వీళ్ళ 3 కఠినంగా ఉంటారు. ఇంగ్లీష్ చెప్పుకోడు కఠినంగా ఉంటారు, ఫిజిక్స్ చెప్పుకోడు కూడా కఠినంగా ఉంటాడు, మ్యాథ్స్ చెప్పుకోడు కూడా కఠినంగా ఉంటాడు. అలా కఠినంగా లేకపోతే వాళ్ళు చెప్పే ఒక సబ్జెక్ట్ వాళ్ళకి ఎక్కదు. స్తోత్రం. హల్లెలూయా. శ్వాసలు చెప్పినట్టుగా, తెలుగు చెప్పినట్టుగా, లేకపోతే ఇంకో దానికి చెప్పినట్టుగా నాంటలు ఇచ్చేసి, లేకపోతే ఇంకోటి రాసి 10 సార్లు కాంపోజిషన్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది అలాగా. కానీ దీనికి మైండ్ పెట్టాలి. స్తోత్రం. అలా అందుకని ఆ ఒక నేర్పించే వాళ్ళు కొన్నిసారి కఠినంగా ఉంటారు. మంచి మనస్పతి అయి ఉన్నా కూడా వారు ఏం చేస్తారు? ఆ పిల్లల పట్ల అతనికి ట్రాన్స్ఫర్ అయిందనుకో ఏమనుకుంటాడు? మంచోడు వస్తే బాగుండు అంటే, మంచోడు వస్తే బాగుండంటే మమ్మల్ని కొట్టకండి, మమ్మల్ని తిట్టకండి, ఏదో అతను చదువు అతను చెప్పేసి పోతే బాగుండు. మా చిన్నప్పుడు అలా అనుకునే వాళ్ళు. ఈ మాస్టర్ పోతే ఇంకో మాస్టర్ వస్తాడు, ఇంకో మాస్టర్ వస్తే ఆడ కూడా బాగుంటాడేమో, ఈ ట్రాన్స్ఫర్ అయిపోయి ప్రభావం అని చెప్పి ప్రార్థన చేసుకోవాలి చిన్నప్పుడు. స్తోత్రం. ఎందుకని ఎవడొచ్చినా సబ్జెక్టుకి అంతే. ఇక్కడ ఇశ్రాయేలు జీవితంలో ఏ రాజు మారినా వాళ్ళ బతుకులు అంతే. వాళ్ళ బతుకులు బానిస బతుకులు. దేవునికి స్తోత్రం. ఆ బానిస బతుకులతో రాజు మారితే ప్రయోజనం లేదు. మరి ఎవరు మారాలి? వీళ్ళ మనసు మారాలి. స్తోత్రం. వీళ్ళ మనసు మారాలి. వీళ్ళ స్థితిగతిని ఏమిటో ఎవరికి చెప్పుకోవాలో. మా పితరులు ఎవరు? యాకోబు ఉన్నాడు. అతని బాబు ఎవరు? ఇస్సాకు ఉన్నాడు. అతని బాబు ఎవరు? అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము ఎవరిని కలిగి ఉన్నాడు? దేవుణ్ణి. అందుకని అన్నాడు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా మొరను, మా నిట్టూర్పులను నువ్వు ఆలకించి మమ్మల్ని కరుణించయ్యా. స్తోత్రా. నువ్వు అబ్రహాంతో ప్రమాణం చేసావు కదా. మన పిల్లలు ఇలా ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందండి. మా అమ్మ నమ్ముకున్న దేవుడా నా సమస్యను తీర్చు, మా నాన్న నమ్ముకున్న దేవుడా నా సమస్యను తీర్చు. ఎంత బాగుంటుందండి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు నిజమైన దేవుని నమ్ముకుంటే ఆ ప్రార్థన నీకు సంతోషం ఉంటే ఈ సృష్టికర్త అయిన దేవుడు విన్నప్పుడు దేవుడికి ఇంకెంత సంతోషకరంగా ఉంటుంది. స్తోత్ర, స్తోత్ర. ఆ సృష్టికర్త నీ వైపు చూస్తే ఈ ప్రార్థన వింటాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. ఎంతసేపు ఫోన్ చూస్తున్నావు, ఎంతసేపు టీవీ చూస్తున్నావు, ఎంతసేపు బైబిల్ చూస్తున్నావు, ఎంతసేపు నాకు ప్రార్థన చేస్తున్నావు, ఎంతసేపు లోకానికి సమయం ఇస్తున్నావు. ఇవన్నీ దేవుడి దగ్గర కనుమరుగైపోతాయండి. అవు కదా. స్తోత్రం. తార్సిస్కు పొమ్మంటే, నిలివేకెళ్ళమంటే
అరసీసుకు వెళ్తున్న వాడిని ఎలాగ దేవుడు వెలించాడు? అతనికి ఎలాగ ఏ మనిషికి ఎలాగ బుద్ధి చెప్పాలని తెలియదా? స్తోత్రం, హల్లెలూయ. ఎవరి జీవితాలు మారతాయండి? నా జీవితం మారాలంటే నిజంగా నేను ఎంత రోదన చేశానో నేను దేవుని మందిరంలో ఖాళీ ఉంటున్నప్పుడు ఎంతగా ఏడుస్తుంటాను, ఒంటరిగా రాత్రులు ఉంటున్నప్పుడు ఎంతగా దుఃఖపడుతుంటాను, దేని మీద మనసు ఎలకుండా ఎంతగా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. ఈ లోకంలో ఉంటున్న లేకపోతే ఈ యొక్క సుఖభోగాల పైన కానీ ఆస్తి అంతస్తు నాగనట్ల పైన ఇవేమి శాశ్వతం కాదు. ఒకవేళ ఏమన్నా వీళ్ళకి ఏదో సమకూర్చాలంటే అందులో దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఎంతగా మల్టిప్లికేషను ఇలా అవడానికి కారణం ఏంటి? మనం ఎక్కువగా దేనికైతే ప్రాధాన్యత ఇస్తామో ఆ ప్రాధాన్యత ఇస్తున్న వాక్యానికి జరుగుతున్న సంగతులు కూడా మనం టాలీ చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయ. మనం సమచూసుకోవాలి కదా, చూసుకోవాలండి. సమానంగా నేను చదువుతున్న దానికి నేను ప్రార్థన చేస్తున్న దానికి నాకు జరుగుతున్న దానికి జరగబోయే దానికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉండాలి. స్తోత్ర, హల్లెలూయ. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తున్నారు దేవుడికి. ఆ ప్రార్థనలో చాలా సింపుల్గా మనకు అర్థమయ్యే మాట ఏంటంటే, నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. స్తోత్రం చెప్పండి. వెట్టి పనులు అంటే చెయ్యకూడని పనులని కూడా ఏం చేస్తున్నారు? చేయకపోతే ఘోరంగా శిక్షిస్తున్నారు. హల్లెలూయ. ఏ మనిషి అయినా రోజుకి 8 గంటలే కష్టపడాలి, అంతే కదండి. 8 గంటల కన్నా ఎక్కువగా కష్టం చేయించుకున్నారనుకోని వాడికి కేసేస్తే లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ వెట్టి చాకరీ చేయించుకున్న వాళ్ళని లోపలే చేస్తాడు, అంతే కదమ్మా. లేబర్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఇన్స్పెక్టర్. అందుకనే ఇన్స్పెక్షన్స్ కూడా అవుతుంటాయి గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ సెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్పెక్టర్స్ ఉంటారు, చెక్ చేసే వాళ్ళు సడన్గా వస్తుంటారు. హల్లెలూయ. ఎందుకని? నువ్వు చేయవలసిన పని చేయగలిగిన సందర్భం చేసేస్తే ఈ పెండింగ్ ఉండదు. కానీ ఎందుకు చేయలేదు? జవాబు చెప్పాలి. ఎవరికండి? మనల్ని చూస్తున్న దేవునికి స్తోత్రం. మనం ఎవరు చూస్తున్నారు? మనుషులు చూపులకి మనం ఏమాత్రం భయపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వారి వెట్టి సాకిలను బట్టి వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరలను దేవుడు వినగా కాగా దేవుడు వారి యొక్క మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. మనతో ఉన్న నిబంధన దేవుడు జ్ఞాపకం చేసుకుంటే స్తోత్ర. నాకు చేస్తానన్నది దేవా మర్చిపోయావా? అయ్యో నేను జ్ఞాపకం చేశాను కదా, నేను ఇస్తాను చెప్పాను కదా అంటే దేవుడు ఒకసారి మర్చిపోతూ ఉంటాడు. ఎందుకని? వీళ్ళు ఎప్పటికే మారరు, వీళ్ళు ఎప్పుడు బుద్ధులు మార్చుకోరు, ప్రవర్తన మారు. చూద్దామనే మారితే మనం అనుకుంటాం కదా, వాడు బుద్ధి మారితే మనం పెడదాం, వాడు గుణం మారితే మనం చూద్దాం, మనం అనుకోవమ్మా, మనం అనుకుంటూ ఉంటాం. ఆడిందల్లా ఆట పాడిందల్లా పాడుతుంటే మా పిల్లలకి ఏమాత్రం కూడా ఇది ఉండలేదండి, తెలియాలండి. కాబట్టి తెలియాలంటే కొన్ని విషయాలు నేను చాలా కఠినంగా ఉంటున్నానండి చెప్పి అంటారు కదా మీరు. స్తోత్రం. మీరే ఎంత కఠినంగా ఉంటే మన దేవుడు ఇంకెంత కఠినంగా ఉంటాడు. స్తోత్రం. అయ్యా మమ్మల్ని మర్చిపోయావా అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా అంటే ఎంతగా వీళ్ళు ప్రార్థన చేసి ఉంటే సింపుల్గా అక్కడ రాసినట్టుగా మనకి ఉంది. కానీ ఎంతగా ప్రార్థన చేస్తే ఎంతగా దేవుడు సమాధానం ఇచ్చుంటాడు. స్తోత్రం, స్తోత్రం. మనం ఆంగలార్చాలి దేవునికి. స్తోత్రం. అదే అధ్యాయంలో చూడండి, 14వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ 14వ అధ్యాయం 10వ వచనంలో కూడా పరిస్థితి. ఇక్కడ సందర్భం ఏంటి? ఇక్కడ సందర్భం ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలు ఫరో యొక్క రాజ్యంలో నుంచి ఆ సమీపంగా ఉంటున్న స్థితిగతుల నుంచి వెళ్ళిపోతున్న సందర్భాల్లో స్తోత్రం చెప్పండి. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసారు అందరూ కూడా, అంతేనండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. వచ్చేసిన తర్వాత ఏమవుతుంది? వెనకాల రథాలు వచ్చేస్తున్నాయి, గుర్రాలు వచ్చేస్తున్నాయి. పోయినట్టుగా బొమ్మన్నాడు, మళ్ళీ వెనకాల ఏం చేస్తున్నాడు? ఎలాగైనా కూడా వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించుకొని అన్నాడు, నేనేంటి ఇలా పంపించేశాను, నేనేంటి ఇలా వదిలేశాను అని భయపడి పొండ్రా అని చెప్పాను. వదిలేసి కూడా మనం మనసు మార్చుకొని సైన్యాన్ని అంతా తీసుకొని మళ్ళీ వెనక్కి వెనక్కి. అప్పటికి ప్రజలు ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి 10వ వచనంలో, వారు సమీపించుచుండగా
ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తు వైపులకు తమ తమ వెనుక వచ్చిన చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోసేతో, ఐగుప్తులలో సమాధి లేవని ఈ అరణ్యములలో చచ్చుటకు మమ్మల్ని రప్పించుదువా? మమ్మల్ని ఐగుప్తు నుండి బయటకు రప్పించిన మమ్మల్ని ఇట్లా చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన విశ్వాసుల యొక్క స్థితిగతి కూడా ఇలాగే ఉంటుంది. బాప్తిస్మం ఇచ్చేశారు, దేవుల్లోకి వచ్చేసాము, అందులో ఉన్నా బాగుండు, ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటగా ఉన్నాం. ఏం మధ్యరకంగా వచ్చేసిన తర్వాత అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక పోతుంది, మమ్మల్ని వదిలేయి, మేము వాళ్ళకి మళ్ళీ దాసిగా వెళ్ళిపోతాము అంటే సేవకుడు అంటున్నాడు మోషే. స్తోత్ర. హల్లెలూయా. ఏమన్నాడు? అందుకు మోషే భయపడకుడి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకు మోషే, సేవకుడు ఏమన్నాడు? అమ్మ, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి భయపడొద్దు, మీకున్న ఉపద్రవం చూసి భయపడొద్దు, మీ కన్నీళ్లు చూసి భయపడదు, అయితే నీకు కలుగుతున్న పిరికితనం చూసి భయపడొద్దు, దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు ఏం జరగబోతుందో నీ ఆలోచన విధంతో చూడకో. స్తోత్రం. నీ ఆలోచన అంత అబద్ధమే, నీ ఆలోచన అంత మోసమే, నీ ఆలోచన నీకు మేలు చేయదు. స్తోత్రం చెప్పండి. అందుకనే నీ ఆలోచన పక్కన పెట్టి దేవుడు చేయబోయే కార్యాలను చూడండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. అందుకని ఆయన చేయబోయేది కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి అర్థమవుతలేదు. దేవుడు ఏం చేయబోతున్నాడు జీవితంలో. మా జీవితాలు ఇంకా తెరవరావా? మా జీవితాలు ఇంకా బతుకు రాదా? మా జీవితాలు మారాలంటే ముందు ఆయన ఏం చేయబోతున్నాడో వేచి ఉండే ఒక నిబద్ధత మనకు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏదో వచ్చిపోతే ఏం ప్రయోజనం? చిన్నప్పటి నుంచి మేమంత భక్తిగా ఉన్నాం కాబట్టి మాకు దేవుడు ఎవ్వరూ ఇవ్వలేని ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. రక్త సంబంధులపైన ప్రేమ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆశించకుండా వారిని ప్రేమించే మనసు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. వారు మాకు ఏం చేశాడు, వారు మాకు ఏం చేశారని మేము వాళ్ళని ప్రేమించాలా? కాదు. నీకు అనిపిస్తే, నీకు చెయ్యాలనిపిస్తే నువ్వు చేసే. నీ హృదయంలో కల్మషము ప్రోక్షింపబడకుండా. స్తోత్రం. నీ హృదయంలో, ఎందుకంటే యేసుప్రభు వారు ఈ మనసును కలిగి ఉండు అని చెప్తే, స్తోత్రం చెప్పండి. యేసుప్రభు వారికి ఉన్న మనసు ఏంటండి? ఆయన ప్రేమించే విషయంలో ఏది అనిపిస్తే చేస్తే తప్పించి వీడు ఐగుప్తీయుడు, వీడు ఆమెను కానానీయుడు, వీడు ఆమెను కల్లీయుడు, ఇటువంటి ఏమైనా చూసుకున్నాడండి? ఏమీ లేదు, ఏమీ లేదు. దారిన పోతున్న ఆ భర్తలోమయ అనే గుడ్డివాడు బాధకుడు అంటే ఎందుకు ఇబ్బంది పెడతామన్నా సరే అతడి ఆసక్తిని విన్నా దేవుడు. స్తోత్రం. అతడి మాట విన్నా దేవుడు. స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న అన్నీ కూడా మనము తెలిసి చాలా మందికి ఎందుకు మనము ఇన్స్పైర్ కాలేకపోతున్నాం తెలిసినా, వాళ్ళకే వాళ్ళు ఏం కావాలన్న విషయంలో నిబద్ధత లేదు. ఎప్పుడు తెలిసినా ఆ ఇంటి పక్క వాళ్ళు కానీ, ఇంటి ముందు కానీ, వాళ్ళకన్నా కానీ ఏమన్నారు అనుకో, ఎక్కుపడి ఏడు చెప్తూ ఉంటారు. అలా కొడుకు కానీ, కూతురు కానీ, అల్లుడు కానీ, మనలో కానీ, మనవాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందనుకో, అప్పుడు వచ్చి ఏడుస్తుంటారు. అంటే ఉపద్రవంలోనే ఏడుస్తారు. ఉపద్రవంలోనే దేవుడు వాళ్ళకి ఏం చేస్తారండి? జ్ఞాపకం వస్తాడు. కానీ దేవుడు నువ్వు మర్చిపోయినా నీ ప్రతి క్రియలను దేవుడు గమనిస్తున్నారని ఎంతమంది తెలుసుకుంటారండి? స్తోత్రం. స్తోత్రం. తెలుసుకోవాలిగా. సేవకులుగా చాలామంది నీతులు చెప్తారు. ఏం చెప్తారండి? నీతులు చెప్తారు. నీతులు చెప్పడానికి బాగుంటాయి, కానీ ఆచరిస్తే ఇంకెంత బాగుంటాయి. స్తోత్రం. హల్లెలూయా. ధనము, సిరితో పాటుగా దేవుడు, రెండు కత్తులు ఒకే వరలో ఇమ్మడగలవండి. స్తోత్రం చెప్పండి. అందుకనే అపోస్తులు ఆరాధ్యాలు అంటారు, తీయొద్దు. కానీ మేము ఇవన్నీ మేము సేవా కార్యక్రమంలో చేయనా కాదు కదా మేము వచ్చేది. వాళ్ళకి బట్టలు పెట్టడం, వాళ్ళకి కావాలి అన్నాలు పెట్టడం, వాళ్ళకి కావాలి ఇచ్చేయడం, విధులను పూజించడం, ఇవన్నీ మేము చేస్తున్న పనులు. మేము జీవిస్తుంది ఏంటి? సువార్త ప్రకటించడం. దేవునికి స్తోత్రం. మేము జీవిస్తుంది ఏంటి? ఆయన రాజ్యాన్ని స్థాపించడం. దేవునికి స్తోత్రం.
నేను చేసేది ఆయన మళ్ళీ వస్తానన్నాడు. కాబట్టి భూమి మీద ఉన్న వారందరినీ కూడా ఆయన యొక్క ఒప్పింప చేసి, ఆయన నిజరక్షకుడిగా ఒప్పింప చేసి నిజమైన వారసులు చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. కాబట్టి భూమి మీద మేము ఏమాత్రం స్వతంత్రించుకోము. భూమి మీద మాకు ఏమాత్రం ఏది కూడా వద్దు. అపోస్తుల కాలం నుంచి వస్తున్న యొక్క తీరు. అయినా కూడా అనేకులు పట్టుకుని ఇచ్చేవాడు. వారి చర స్థిర ఆస్తులను అమ్మి ఏం చేసేవాడిని అపోస్తుల పాదం దగ్గర పెడితే అపోస్తులందరూ ఒక టీం ఏర్పాటు చేసుకొని ఇది ఎలా చేయండి, ఇది ఎలా చేయండి గైడ్లైన్స్ ఇచ్చేవారు. స్తోత్రం. కానీ ఇప్పుడు ఎలాగ ఉంది? ఉద్యోగం కావాలా అయితే నువ్వు వెళ్ళొచ్చేయి, వ్యాపారం కావాలా అయితే నువ్వు వెళ్ళొచ్చేయి, పిల్లలు కావాలా అయితే నువ్వు వెళ్ళొచ్చేయి. ఒక్కొక్క దానికి ఒక్కో రేటు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు. ఇది దేవుని చిత్తమా? ఎంత ఇచ్చినా అంగలార్చకుండా దేవుడు కార్యాలు చేయడు. స్తోత్రం చెప్పండి. ఎంత ఇచ్చినా ప్రార్థన చేయకుండా దేవుడు కార్యాలు చేయడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇచ్చి సేవకులను ఇచ్చి మాలాంటి వాళ్ళని సంతోషపరచగలమేమో, కానీ దేవుడు మాత్రం సంతోషపరచలేరు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. సేవకుడు దేవుడు సంతోషించే మంచి అమూల్యమైన సమయం ఏంటో తెలుసునండి. అన్ని కార్యక్రమంలో మానక పాల్గొని, అన్ని కార్యక్రమంలో నువ్వు మానక దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేస్తే దేవుడు సేవకుడు కూడా సంతోషిస్తాడు. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. మనము దేవుడికి దాసులము కానీ సిరికి దాసులుగా ఉండకూడదు. స్తోత్ర. ఇక్కడ సందర్భము, అక్కడ సందర్భం ఏంటి? ఫరో చచ్చిపోయాడు ప్రభువా, ఈ రాజు వచ్చి మమ్మల్ని మళ్ళీ యాతన పెట్టకుండా, ఆ ఫరో రాజు ఐగుప్తు రాజు చచ్చిపోయాడు కాబట్టి మమ్మల్ని ఇప్పుడైనా కష్టాల్లో తొలగించని చెప్పని అంగలార్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. స్తోత్రం చెప్పండి. విని వీళ్ళు మొరపెట్టిన తర్వాత వీళ్ళు మర్చిపోయారు, కానీ దేవుడు కార్యం చేశాడు. మోషేను ప్రవేశపెట్టాడు. ఎవరినండి? మోషే. 2వ అధ్యాయం దగ్గర చూసినట్లయితే 14వ అధ్యాయం వరకు ఈ స్టోరీలో అంటే మోసే పుట్టిక, మోసే పెంపకము, ఈ ఐగుప్తుల దగ్గరికి దేవుడు తెగుళ్ళు, మళ్ళీ ఐగుప్తుల దగ్గరికి మళ్ళీ పారిపోయిన వాళ్ళని మళ్ళీ మోషేని మళ్ళీ తిరిగి తీసుకురావడము, మళ్ళీ అదే రాజు దగ్గర పంపించడము, కొన్ని సూచక కార్యాలు, కొన్ని మహత్కార్యాలు, ఆ రాజు నమ్మినట్లుగా పంపించడం, ఇదంతా చాలా స్టోరీ అంతా జరిగిపోద్ది. ఇన్ని జరిగిన తర్వాత రాజు పంపించేసి మళ్ళా వాడు మనసు మార్చుకొని తిరిగి వస్తుంటే, ఇన్ని చేసిన దేవుడు నా ముందు నాయకుడు ఉన్నాడు, నాయకుడు నమ్మాలని చెప్పి ప్రజలు అనుకోరుగా. స్తోత్రం. అనుకోకుండా ఏం చేస్తున్నారు? మేము లొంగిపోతాం, వాళ్ళకి మమ్మల్ని వదిలే, మేము తిరిగిపోతాము, మమ్మల్ని వదిలే, మేము అతనితో కలిసిపోతాము, ఐగుప్తులో సమాధులు లేవన్నా ఎక్కడ చంపని తీసుకొచ్చామని చెప్పని ఆ తీసుకొచ్చిన వాడిని నాయకుడిని ఏం చేస్తున్నారు? వీళ్ళు బాధ పెడతారు. బాధ పెడుతున్నప్పుడు మోషే ఏం చేస్తాడండి? ఆయన చెప్పించలేదు. స్తోత్ర. ఆయన దండించలేదు. స్తోత్రం చెప్పండి. కోపం వస్తుందో పక్క నుంచి. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? మీరు కొద్ది తిమితంగా ఉండండి, మీరు కొద్దిగా నిర్మలంగా నెమ్మదిగా ఉండండి, దేవుడు చేయబోయే కార్యం చూడండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్ర చెప్పండి. స్తోత్రం. యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయును. అమ్మా స్తోత్రం చెప్పండి. 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవాలని ప్రజలతో. స్తోత్రం చెప్పండి. దేవుడు నువ్వు మాట ఇచ్చి తప్పిపోతావేమో, కానీ యేసు ప్రభు వారు తండ్రి నీకు ఎప్పుడు కూడా మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు. స్తోత్రం చెప్పండి. నీకు అవకాశం ఉన్నట్లుగా గాలి వీచినట్లుగా నీ మనసు తిరిగిపోతుందమ్మో, కానీ దేవుడు అలా కాదు అని చాలా ఖచ్చితం. అందుకని పాడదా, నీ మనసును నాకు ఇచ్చావా. ఏమని? ఆయనకి మనసు ఉంది. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకు ఇచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగు వచ్చావా. స్తోత్రం చెప్పండి. మన చెడ్డ హృదయాలు కాబట్టి మనసున్న దేవుడు మన కోసం వచ్చి తన మనసును మనకి ఇచ్చాడంటే మనం కూడా ఆయనలో ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఉండొచ్చు, ఆయనలా జీవించవచ్చు, ఆయనలా మాట్లాడవచ్చు, ఆయనలా ప్రేమించవచ్చు, ఆయనలా దేవుడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మార్చి నేను ఎలాగైతే ప్రేమగా ఉన్నానో నువ్వు కూడా ప్రేమగా ఉండు అని చెప్పొచ్చు. స్తోత్ర. చాలా ప్రక్రియ చేయొచ్చు, చెయ్యాలనుకుంటే. హల్లెలూయా. మనసుంటే కదమ్మా ఏమన్నా చేస్తాం. మనసుంటే ఎంత పెద్ద గాయమన్నా ఏమైపోద్దండి? మానిపోద్ది. ఎంత పెద్ద గాయం చేసినా నెమ్మదిగా మర్చిపోతానులే. స్తోత్రం. హల్లెలూయా. మనసు లేకపోతే కరుడు కట్టినా వీడికి అసలు మనసే లేదు.
బికాస్ క్షమించే తత్వమే లేదు, వీడు క్రూరుడు. ఇటువంటి మాటలు మనకు లేవు, మన దేవుడికి లేవు కాబట్టి స్తోత్రం. హల్లెలూయ హల్లెలూయ. ఏమన్నాడు? మీరు ఊరకనే ఉండండి, ఎందుకు అంత కంగారు పడిపోతారు? ఏమైనా కష్టం వస్తే, ఏమైనా చిన్న బాధ వస్తే, ఏమైనా చిన్న శ్రమ వస్తే, ఏమైనా చిన్న ఇబ్బంది వస్తే ఎందుకు అలా కాలు దొక్కేసుకుంటారు? నేను లేనా? దేవుడు నాతో చెప్తున్నారు కదా. ఎర్ర సముద్రానికి వచ్చాము, వెనకాల వస్తే రానివ్వండి, కానీ మన పక్షముగా దేవుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయ. 40 లక్షల మంది ప్రజలను నడిపించడానికి దేవుడు నన్ను ముందు నడిపిస్తారంటే ఎన్ని దూతం తీసుకొచ్చి ఉంటాడు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఇటు వాళ్ళు గోళ్ళు పెరగకుండా, జుట్టు పెరగకుండా, దుమ్ము ధూళి పడకుండా, వస్త్రాలు పలకుండా, అందులో కోళ్ళు, కుక్కలు, నక్కలు, ఈ జంతువులకి ఏమాత్రం కూడా హాని కలగకుండా దేవుడు కాపాడా. నేను ఎక్కడ కాపాడగలను మిమ్మల్ని? ఆయన రమ్మంటే కదా నేను వచ్చాను. స్తోత్ర. కానీ వేరేకేం లేదు, ఆయన చెప్పిన మాటలు నమ్మే యొక్క మనసు లేదు. చాలామంది అంతే, సేవకులు చెప్పే మాటలు నమ్మసౌక్యంగా ఉండవు. సేవకుల యొక్క స్థితిగతులు నమ్మసౌక్యంగా ఉండక వాళ్ళే కాళ్ళ మీద పడేసి ఏం చేస్తారు? ఈ బాధల్లోంచి, కష్టాల్లోంచి మేము బయటికి పోవాలని చెప్పి అనుకుంటారు. కానీ నమ్మకం మాత్రం ఉంచు. స్తోత్రం. హల్లెలూయ. నమ్మకం మాత్రం వస్తే ఈ కార్యములు చూసి గొప్పగా దేవుణ్ణి స్తుతించగలుగుతాం. చూడండి మరొక వచనం, 17వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఇక్కడ జరుగుతున్న విషయంలో కూడా చూసినట్లయితే, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలకు నేనేం చేదును? స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఏంటి? ఎర్ర సముద్రం దాటించిన తర్వాత జరుగుతున్న ప్రక్రియలో చంపేస్తారయ్యాలి నన్ను. చూడండి ఆ 17వ అధ్యాయం 1వ వచనంలో, తర్వాత ఇశ్రాయేలులు సర్వ సమాజము యెహోవా మాట చెప్పిన తమ ప్రయాణమును అరణ్యములో ప్రయాణమై వాళ్ళకి తాగడానికి నీళ్లు లేనందున మోసేతో వాదించుచు, త్రాగడానికి నీళ్లు ఇమ్మని మమ్మల్ని అడగగా, మీరు నాతో చెప్తారేంటి? యెహోవాకు శోధింపలేని వారితో చెప్పాను. నీళ్ళు లేక దప్పుకొని మోసే మీద సొనుగుచు, ఇదెందుకు? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను దప్పచేసి చంపుతూ ఐగుప్తులో ఇక్కడ తీసుకుని వచ్చిందివా? స్తోత్రం చెప్పండి. అక్కడేమన్నారు? అక్కడ మాకు సమాధానం లేవా? ఐగుప్తులో అంటే ప్రతిదానికి పోలిక. ప్రజలు అలాగే అయిపోయారమ్మా. ప్రతిదానికి ఏంటండి? ఐగుప్తులో సమాధులు లేవా అన్నారు ఎర్ర సముద్రం దగ్గర. ఈ అరణ్యంలో తాగడానికి నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు అక్కడ. ఏమన్నాడు అప్పుడు వెంటనే మోసే, ప్రభువా వీళ్ళను చంపేసేలా ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయ. వీళ్ళను అంటే ప్రజలు సేవకుడికి సహకరించలేకపోతే సేవకుడి యొక్క పరిస్థితి ఏంటండి? ప్రజలు సేవకుని యొక్క నడిపింపులోకి ఆ ఇమిడి ఉండలేకపోతే సేవకుడు ఎవరితో మొర్ర పెట్టుకుంటాడండి? స్తోత్రం చెప్పండి. దేవుడితోనే. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ఈ ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ ఇశ్రాయేలు యొక్క యాత్రలాగే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవుల యాత్రలు ఉంటున్నాయి. స్తోత్రం. వాళ్ళ అవకాశం ఎటు ఉంటే అటు జోగినట్లుగా ఉంటున్నారు, కానీ వాళ్ళు నడిపిస్తున్న దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నారు. చాలా విచారం. స్తోత్రం స్తోత్ర. మోషే ప్రార్థన, మోషే మాట, మోషే యొక్క దేవునితో మాట్లాడే విధానము మనం చూసినట్లయితే, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ ఏరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలుచుదును. నీవు ఆ బండను కొట్టి ప్రజలు త్రాగుటకు దానిలో ఉండే నీళ్లు. స్తోత్రం చెప్పండి. సేవకుడు చాలాసార్లు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రజల ఎదుటి ఎందుకు దేవుడు చేయిస్తాడో తెలుసునండి. ఈయనతో దేవుడు ఉన్నాడని చెప్పడానికి. స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో? సేవకుడితో దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఎవరైతే సొరుగుతున్నారో, ఎవరైతే గొనుగుతున్నారో, ఎవరైతే నీకు విరోధంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ ఎదుట ఒక కార్యం చేయాలి. కాబట్టి వాళ్ళందరూ తీసుకొని రారు, నాకు ఉంటాను. స్తోత్రం.
హల్లెలూయా. మరి ఆ చూసిన తర్వాత కూడా ఆ పెద్దలు చూసిన తర్వాత కూడా ఆ ఒక పెద్దవారు దేవుడు చేసిన మహత్కార్యాలను గ్రహించి వాళ్ళ మనసు మార్చుకోకపోతే ఏంటి పరిస్థితి? స్తోత్రం. నెంబర్ 1 ప్రార్థన చేస్తే ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చాడు. నెంబర్ 2 ఫరో సైన్యం అంతా వెనకాల ఉంటే ఆ ఎర్రసముద్రాన్ని పాయలకు తీసి బయటకు తీసుకొచ్చాడు. స్తోత్రం. నెంబర్ 3 తాగడానికి నీళ్ళు లేవంటే ఇప్పుడు ఆ బండను కొట్టి అందరికీ తాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం ఏది అడిగితే దేవుడు ఇస్తున్నాడు. స్తోత్రం. మనం ఏది అవసరమో అది సేవకుని అడిగిన వెంటనే దేవుడు ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. మరి మనం చెప్పుకోవాల్సింది ఎవరికి? రోధించవలసింది ఎవరికి? బాధించవలసింది ఎవరికి? నిట్టూర్పుతో దేవుని ఎదుట మోకాలేసి దేవుని మందిరంలో కన్నీని గాచి ప్రార్థన చేస్తే హన్నా వలే దేవునికి స్తోత్రం. సేవకుడు చూస్తాడు, హన్నాను దేవుని మందిరంలో ఎందుకమ్మా అలా ప్రార్థన చేస్తున్నావు? నీ సమస్య ఏంటి? ఏంటమ్మా ఇలా ప్రార్థన చేస్తున్నావు? నీ ఇబ్బంది ఏంటి? ఎక్కి పడి ప్రార్థన చేస్తున్న సంగతిని అన్న చేస్తున్న ప్రార్థనను సేవకుడు చూశాడు కదా. స్తోత్రం. అప్పుడేమన్నాడు? నీ ప్రార్థన దేవుడు అంగీకరించబడుగాక. వచ్చే ఏటకి ఈ సమయంలో నువ్వు నీ కుమారుని తీసుకొని మందిరానికి వచ్చుదువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిట్టూర్పులు విడిచేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. కొండ ప్రార్థనలో యేసుప్రభువు చెప్పిన వారంతా ఫస్ట్ మాట ఏంటండి? దుఃఖపడేవారు ధన్యులు, వాళ్ళు ఓదార్చబడతారు. స్తోత్రం చెప్పండి. మనం ఎక్కువగా దేవుని ఎదుట మన యొక్క ప్రతి బాధలను, ప్రతి అవసరతలను, ప్రతి ఒక్క చింతలను, ప్రతి ఒక్క సమస్యలను దేవుని ఎదుట చెప్పుకుండడానికి మనం ఇష్టపడడానికి, స్తోత్రం చెప్పండి, సిద్ధపడి వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, హైందవులు ఏం చేస్తారు? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ కట్టుకుంటారు, అరటిపళ్ళు పట్టుకుంటారు, కొబ్బరి బండము కొబ్బరికాయ పట్టుకుంటారు, పువ్వులు పట్టుకుంటారు, ఇంకా చెప్పాలంటే ఈ కుంకాలు ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్తారా? లేకపోతే ఎలా పెడితే ఆగిరిపోయి అన్నీ ఏదో చేసి వచ్చేస్తారా? అందులో ఏ ఒక్కటి లేకపోయినా 10 సార్లు చూసుకుంటాం. ఆ ఒక అర్చకుడు ఎదురుకి వెళ్ళిన తర్వాత అతను లేకపోతే అది అరిష్టం అంట. అరిష్టం అని చెప్పని దానికి మళ్ళీ వేరే చేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా భక్తిగా చేస్తాం. మన దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు వస్తువులు పట్టుకెళ్ళకపోతే అరిష్టం అంటే, సమస్య పట్టుకెళ్ళకపోతే మన పరిష్కారం ఎలా దొరుకుతుంది? స్తోత్రం. బాధను పట్టుకెళ్ళకపోతే మన పరిష్కారం ఎలా దొరుకుతుంది? స్తోత్రం చెప్పండి. ఇబ్బంది చెప్పుకోకపోతే మన పరిష్కారం ఎలా దొరుకుతుంది? స్తోత్రం చెప్పండి. కాబట్టి మనం దేవుడి దగ్గర మొర్ర పెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థించేవారు కావాలండి, మోకరించేవారు కావాలండి, విజ్ఞాపన చేసేవారు కావాలండి, దర్శనాలు చూసేవాళ్ళు కావాలండి, ప్రవచించేవాళ్ళు కావాలండి, అనేకుల కొరకు పరిచర్య చేసేవాళ్ళు కావాలి. వీరందరికీ కూడా దేవుడికి ఉపయోగపడినట్లుగా జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకు ఉపయోగపడగలిగితే వారు ప్రార్థన దేవుడు విని చేయదలసిన కీడు చేయక మానేస్తాడు. స్తోత్రం. స్తోత్రం. చూడండి, మన పిల్లలను పిక్నిక్ కాడ పంపించేటప్పుడు జాగ్రత్తగా మీరు సింగిల్గా పంపించకండి. ఎందుకంటే రోజులు అసలు బాగా ఉండలేదు కదా. స్తోత్రం చెప్పండి. చాలా పర్యవేక్షణలో, చాలా సెక్యూరిటీగా ఉంటున్న స్థితిగతుల్లో ఏ ప్రాంతం పెడితే ఆ ప్రాంతం పంపించేయకండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అసలు మాట వింటం లేదు. స్తోత్రం. వెళ్ళడం ఒక ప్లేస్ చెప్తున్నారు, ఇంట్లో చెప్పేది ఒక ప్లేస్, వెళ్ళేది ఇంకో ప్లేస్. అందుకని ఎవరు వెళ్తున్నారు అన్నది, ఎవరు ఆర్గనైజ్ చేస్తారన్నది వాళ్ళందరినీ కనుగొని పంపించారు. వాళ్ళు పంపిస్తే స్తోత్రం. లేకపోతే చాలా అరిష్టాలు జరిగిపోతున్నాయి, చాలా అనర్థాలు జరిగిపోతున్నాయి. ముక్కు పచ్చలారని చంటి పిల్లలు లేదా యవనస్తులు కాలగర్భంలో ఏమైపోతున్నారండి? కలిసిపోతున్నారు. వాళ్ళని డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నారు చాలామంది, సోకులుగా తయారవ్వడానికి. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో హీరోయిన్స్ లాగా, లేకపోతే ఈ లోకంలో సినిమా యాక్టర్స్ లాగా అందంగా కాపాడాల మా పిల్లలు. ఎవరు కాపాడాలండి? ఎవరు కాపాడాలా? అందంగా ఎవరు కాపాడాలా? దేవుని కాపాడాలా? స్తోత్రం చెప్పండి. అలంకారం ఏంటండి పిల్లలకి? అమ్మ బాసికాలుగా మనం ఏం కట్టుకోవాలి? వాక్యాన్ని. స్తోత్రం. నడుముకు వడ్డానంలో ఏం కట్టుకోవాలి? వాక్యాన్ని. దేవుని వస్తుంది చెప్పండి. గట్టిగా. స్తోత్ర. హల్లెలూయా. మీకు ఏ బాధ వచ్చినా మీకు వెంటనే జ్ఞాపకం రావాల్సిన స్థలాలు రెండు. ఒకటి దేవుని మందిరము, రెండోది దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం.
మీకు ఏ సమస్య అయినా, సంతోషమైన దుఃఖమైన ఏ సమస్య అయినా, ఏం చేయాలనుకున్నా, ఏం చేయబోతున్నా, ఈ రెండాట్ల మీద మీరు మనసు పెట్టగలిగితే సేవకుడు చెప్పేది ఒకటే, ఫస్ట్ మాట చెప్తాడు, మీ మాట వింటాడు. వినంటాడు, ఏమంటాడు? అమ్మ దేవుడికి ప్రార్థన చేద్దాం, దేవునికి స్తోత్రం, అయిపోద్దామని చెప్పి అంటాడా? కాదు, వెంటనే ఏమంటాడు? దేవునికి అంగలాడుద్దాం, నీకు అవసరమైతే ఆ ప్రాబ్లం తీరుకున్నట్లుగా నేను కూడా మీతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఇహలోకంలో ఏదో సూప్ అండ్ సోప్ లేదా సాంబార్ లేకపోతే ఏదో 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 అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిపోతున్నాయని నమ్మకండి. మీకు ఇష్టమైతే నీ నోటి ప్రార్థన విని, నీ ప్రార్థన విన్నాయంటే దేవుడు నువ్వు అనుకున్నది జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఎవరో రికమెండ్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. మరియమ్మ ఆశపడింది, నా తమ్ముడు నువ్వుంటే చనిపోడయ్యా అని కదా. మార్తమ్మ, లాజరు, ఇలా ముగ్గురు ఎవరు? దేవుడు ఎంతో ప్రేమించే బిడ్డలు. దేవుడు ప్రేమించే వాళ్ళు వాళ్ళ సంకల్పం చెప్పిన పిల్లవాడిని వాళ్ళకి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి జరిగించనని రోమపత్రికలో పౌలు గారు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు దేవుడు ఆలస్యంగా రావడం కూడా దేవుని చిత్తమే కదా. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఆలస్యం అవుతుంటాయి, మేలు ఆలస్యం అవుతుంటాయి, లేకపోతే మనం అనుకునే కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంటుంది. ఆ ఆలస్యాన్ని కూడా దేవుడి సంకల్పం అని మనం గ్రహించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేయ ప్రతి విషయంలో కూడా ఆయన నామం మహిమపరచబడును గాక, హల్లెలూయా. మనం నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థన చేయి. మరొక వచనం చెప్తాను చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, జడ్జెస్ 3:9. ఇక్కడ కూడా నిట్టూర్పులను అంగలార్పుల కొరకు మనము ఏ రీతిగా దేవుని దగ్గర మనము గోజాడాలో భక్తులు మాట్లాడుతున్నారు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, ఇక్కడ ఇశ్రాయేలు యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించును. యెహోవా ఆత్మ అతని మీదకు వచ్చును గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా యుద్ధమునకు చేయడానికి బయలుదేరగా, యెహోవా అరామారునకు రాజైన కూషనిశ్శబ్దులకు దేవునికి స్తోత్రం. ప్రార్థన ఫలము ఏం జరిగింది? ఇశ్రాయేలు అందరూ కూడా కానానులో జరిగిన యుద్ధం అన్నింటిలో కూడా చూసిన వారు అందరూ కూడా శోధించి, ఇశ్రాయేలు తరము వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రమును చూడలేని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి ఫిలిష్తీయులు 5 సర్దారులు జనములను కానానీయులందరూ కూడా నిజంగా ఇటువంటి చాలా ఘోరమైన పరిస్థితుల్లో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతున్నారు? ఇక్కడ చూడండి 8వ వచనం చూసినట్లయితే, అందును గూర్చి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద ఉండగా ఆయన స్తోత్రం చెప్పండి. 8 సంవత్సరాల చేతికి దేవుడు కోపడి అప్పగించేసేటట. ఈ 9వ వచనంలో విడుదల కలగజేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కసారి మనల్ని ఇంకొక చేతికి అప్పగించేస్తాడు. మనకు తెలియదు అప్పగించినట్లు, మనకు తెలియదు మనం వాళ్ళ యొక్క వశంలోకి పోయినట్లు, మనకు తెలియదు మనం శోధింపబడుతున్నట్లుగా. కానీ చూసుకుంటే ఏమవుతుంది? శోధన, శ్రమ, నింద, అవమానం. అప్పుడు దేవుడు మళ్ళా మనం మొర పెడితే, స్తోత్రం, మనం విజ్ఞాపన చేస్తే, మనం వేడుకుంటే జరుగుతున్న కీడులోంచి దేవుడు రక్షించే సమర్థుడు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను రక్షించేవాడు నీ కన్నీరు చూస్తున్నాడు, నీ యథార్థతను చూస్తున్నాడు. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు అనుగ్రహిస్తాడు. నిట్టూర్పులు విడుచుచు ఎలాగా అంగలార్చే ప్రార్థనలు చేయగలిగితే నీ అంగలార్చుతో నువ్వు విజయం పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవుడు నువ్వు దీవించుగా. దేవుడు మీ అంగలార్పుతో కూడిన ప్రార్థన విన్నుగా. మీ పిల్లలను
ఆశీర్వాదాలు కర్తలుగా చేయనుగా. ఐగుప్తులోంచి ఇశ్రాయేలు నడిపించినట్లుగా, ఎర్ర సముద్రములో నుండి దేవుడు నడిపించినట్లుగా, అరణ్యంలో నీళ్లు దేవుడు అనుగ్రహించినట్లుగా, కొన్ని సంవత్సరాలు మనము దేవుడు లేని ప్రజలకు మనం అప్పగించేసిన దేవుడు చివరికి ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా మన ప్రార్థన ఆయన వినకుండా మానడు, మనం రక్షించకుండా ఉండలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం రక్షించకుండా ఉండలేడు. కాదు, కొన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాల, 6 సంవత్సరాల, 7 సంవత్సరాల నాకు కీడు సంభవించి ఎన్ని సంవత్సరాలు అయింది, 1, 2, 3 అని మనం లెక్కేసుకోవాలి. స్తోత్రం. నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను బాధలో ఉన్నాను, నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను అవమానం పొందుతున్నాను. అయితే నా నిట్టూరు, నా అంగలార్పులు దేవుడు వినబడి నన్ను రక్షించి నన్ను బయటకు తేగలిగిన సమర్థుడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. మనము వాక్యాన్నే తీసుకోవాలండి, వాక్యాన్నే ధరించుకోవాలి, వాక్యంలో ప్రేమించాలి. కొంతమంది కొనుక్కొని సంతోషపడుతుంటారు. సంతోషాన్ని కొనుక్కుంటే ఎంతసేపు ఉంటుంది? స్తోత్రం. కొంతమంది పొగడ్తలను కొనుక్కుంటారు. ఇచ్చేవాళ్ళని ఎక్కువగా పొగుడుతారు కదా, పొగుడుతుంటే ఎక్కేస్తుంటారు. స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ పొగిడేవాడికి సిరాకు వస్తుంది లాస్ట్కి. ఇతన పడలా నేను ఎలా పొగుడుతున్నానా, దేవుని పొగుడుతున్నానా, ఎలా పొగుడుతున్నానా, దేవుని పొగుడుతున్నానా, ఎలా పొగుడుతున్నానా, దేవుని పొగుడుతున్నాను. స్తోత్రం. ఒక్కొక్కరికి ఇస్తుంటే ఇంకా బాగా పోవడానికి ఇష్టపడుతుంటారు అనుకోండి, కానీ ఇచ్చేది మన హృదయం అయితే. స్తోత్రం. వెళ్ళ కట్టలేని స్థానం ఏంటో తెలుస్తుందండి ప్రతి ఒక్కరికి, వాళ్ళ హృదయం. దేవునికి స్తోత్రం. మీరు ఎవరితో చెప్పగలుగుతారు నా హృదయంలో స్థానం నీకని? ఎంతమంది ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా నా హృదయంలో స్థానం సంపాదించుకోలేవని, నా హృదయంలో నా మనసులో నీకు చోటు లేదని, ఆయనకి తప్ప ఇంకెవరికి మన హృదయంలో చోటు ఇవ్వలేము. స్తోత్రం చెప్పండి. అదే గొప్ప స్థానం. ఆ స్థానం ఇచ్చిన దేవుడికి వందనం తెలియజేసుకోవచ్చు. ఈ 11 నెలలు, ఈ 10 నెలలు క్షేమంగా కాపాడిన దేవుడు 11 నెలల్లో మనం ఇళ్ళకి వచ్చాం అనేది సెకండ్ వీక్లో ఉన్నాం. ఈ రాత్రి కొంతసేపు ప్రార్థన చేద్దాం రాగలిగితే. అందరూ రండి. నేను మాత్రం మామూలుగా 8 గంటలకు స్టార్ట్ చేస్తాను, 8 గంటలకు, 9 గంటలకు రండి సరదాగా. ఎందుకంటే వచ్చే నెలలో ఇంకెలాగా వాషనైట్ సర్వీసులు ఇవన్నీ ఉంటుంటాయి. సో ఈ నెల మనకు జరిగిన ప్రతి ఒక్క అక్కర్లో వచ్చి దేవుడి దగ్గర హృదయపూర్వకంగా గోజాడదాం. ఐగుప్తుల దగ్గర నుంచి, ఎర్ర సముద్రం దగ్గర నుంచి, అరణ్యముల దగ్గర నుంచి, మన్నాను ఎలా పెట్టాడు దేవుడు, పురిల బట్టలు ఎలా పెట్టాడు, మాంసంగా ఎలా తిన్నాము, పంటలో ఉన్నది పంటలో ఉండగానే సొనిగిరి ప్రసర వల్లే కాక మర్చిపోక యథార్థంగా దేవుడి దగ్గర కనిపెడతాం. దేవుడు మనం బలపరచును కాక. ప్రార్థన చేసుకుంటాం. దేవాని నామమునకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము నన్ను నడిపించేది, నీ వాక్యము నన్ను లేవనెత్తే, నీ వాక్యము నాకు ఆధారం, నీ వాక్యమే నన్ను ఆదరణగా. అంగలార్చు దేవుని ఎదుట నీ కన్నీళ్ళు, నీ దుఃఖము, నీ ప్రార్థన యథార్థమైనదైతే అయినట్లయితే దేవుడు నిన్ను కరుణిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ ప్రతి అవసరము తీరుస్తాడు. దేవుని ఎదుట అంగలార్చండి, దేవుని ఎదుట మీ యొక్క ప్రతి అవసరము చెప్పండి. ధనము దేవుని నీతిని స్వతంత్రించుకోలేదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియలేని భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రార్థన చేసేవాడికి ఆయన ఎప్పుడు కూడా సన్నిహితంగా ఉంటాడు. కాబట్టి యథార్థమైన ప్రార్థన, నిట్టూర్పులు విడుచుచు కన్నీళ్లతో, సుఖంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయక, కష్టాలు ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఏమన్నా నీకు అకాల కష్టమేమన్నా సంబంధిస్తే అప్పుడే కన్నీరు కాచి ప్రార్థన చేయడం కాదు. నీ సంతోషంలో నిట్టూర్పులు విడుచుతూ ప్రార్థన చేయి. నీ ఆనందంలో దేవుని దగ్గర ఈ ఆనందానికి కారణం నీవయ్యా అని చెప్పి దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించు. ఆత్మలకు తండ్రిగా ఉన్న నీ దైవ సేవకులకు లోబడండి. నీ మందిరంలో నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయాన్ని కుమ్మరించు.
దైవాత్మ కలిగిన వారుగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.